వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. రంగుల ప్రపంచంలో ప్రేమలు, డేటింగ్లు కొత్త విషయం కాదు. కానీ చివరి వరకు నిలిచే బంధాలు మాత్రం అరుదుగానే కనిపిస్తాయి. కొద్ది కాలం కలిసి తిరిగి తర్వాత తమ తమ దారులు చూసుకోవడం చాలామందికి సాధారణ అనుభవమే. దీపికా పదుకొనే, కరీనా కపూర్, ఆలియా భట్, తమన్నా భాటియా, అనన్య పాండే, సారా అలీకర్ వంటి పలువురు నటీమణులు కూడా గతంలో బ్రేకప్ అనుభవాలను ఎదుర్కొన్నారు. ప్రేమలో విఫలం కావడం గ్లామర్ ప్రపంచంలో కామన్ అనే చెప్పాలి. ఇప్పుడు ఇదే జాబితాలోకి చేరింది యువనటి షనాయా కపూర్. ఇంకా తన తొలి సినిమా విడుదల కాకముందే వ్యక్తిగత జీవితంలో బ్రేకప్ ఎదుర్కొన్న విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. స్నేహితులు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, అనన్య, సారా అలీఖాన్ లాంటి సపోర్టివ్ సర్కిల్ ఉన్నప్పటికీ ఈ సంఘటన ఆమెకు తీవ్రంగా కలిచివేసింది. ఒక షాడ్ కాస్ట్లో మాట్లాడుతూ షనాయా తన అనుభవాన్ని పంచుకుంది. విదేశీ విహారయాత్రలో ఉన్న సమయంలో తన బాయ్ ఫ్రెండ్ తనని మోసం చేస్తున్నాడని తెలిసిందని తెలిపింది. అనుమానం వచ్చి అతని ఫోన్ చూడగానే ఒకేసారి 5 అమ్మాయిలతో చాట్ చేస్తున్నాడని తెలిసి షాక్ అయిందట. తన పక్కనే ఉంటూ అలా చేయడం ఆమెకి చాలా బాధ కలిగించిందని చెప్పింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె తన ప్రాణ స్నేహితురాలు అనన్య పాండేకి కాల్ చేసింది. పరిస్థితిని అర్థం చేసుకున్న అనన్య ఎంతో ధైర్యం చెప్పి వెంటనే అక్కడి నుంచి వచ్చే అని సూచించిందట. అలాగే సుహానా ఖాన్ కూడా ఆమెకు అండగా నిలిచిందని షనాయా పేర్కొంది. ఆ కష్టకాలంలో స్నేహితుల మద్దతు తనకు ఎంతో బలం ఇచ్చిందని చెప్పింది. సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో అందరి జీవితం పరిపూర్ణంగా ఉంటుందని భావిస్తాం. కానీ యువ నటీమణులు తమ వ్యక్తిగత బాధలను బహిరంగ పంచుకోవడం వల్ల వారి జీవితంలోని వాస్తవాలు బయటపడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆమెకు మద్దతు వెలువెత్తుతుంది. మంచి స్నేహితురాలుగా నిలిచిన అనన్యని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కెరీర్ విషయానికి వస్తే షనాయా మొదటిగా బేదత్తా సినిమాతో పరిచయం కావాల్సి ఉంది. ఇది కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కాల్సిన ప్రాజెక్ట్. అయితే కొన్ని కారణాల వల్ల అది నిలిచిపోయింది. అలాగే స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 3లో నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సినిమా కాకుండా వెబ్ సిరీస్ రూపంలో వచ్చే అవకాశం ఉందని ప్రచారం. ఇటీవల ఆమె నటించిన సర్వైవల్ థ్రిల్లర్ యు యా మైన్ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే వృషభ అనే పాన్ ఇండియా చిత్రంలో కూడా ఆమె పాత్ర పోషించింది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పక్కన పెట్టి కెరీర్పై దృష్టి సాధిస్తున్న షనాయా కపూర్ భవిష్యత్తులో ఎలా రాణిస్తుందో చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం S4 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.